హాయ్ అండి, ఇండియుగ్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఫౌండర్ అండ్ CEO సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. సతీష్ గారితో మనం గతంలో చేసిన వీడియోలు మీరు చూసే ఉంటారు. సతీష్ గారు చెప్తున్నది ఏంటంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే గానుగ నూనెలు ఏదైతే ఉందో ప్రజలకు విపరీతమైన అవగాహన ఉంది, కానీ వాళ్ళ ఇంటికి చేర్చేటటువంటి వ్యవస్థే కొంచెం ఎక్కువగా ఏర్పడకపోవటం వల్ల, లేదంటేనేమో దగ్గరగా ఉన్న మూల మలుపుల్లో ఉన్నటువంటి షాపుల్లో అందుబాటులో లేకపోవటం వల్లనే దీన్ని కొనుగోలు చేయలేకపోతున్నారు అనేది ఈ చివరి 2-3 ఏళ్ల ఈ బిజినెస్ ప్లస్ మార్కెటింగ్లో గమనించాలని చెప్తున్నారు. దానికోసం ఎవరైతే ఉన్నారో అంటే డీలర్ కావచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూటర్ అనొచ్చు, లేదంటేనేమో రిటైల్ షాప్లో అమ్మే వాళ్ళనండి, లేదంటే ఛానల్ పార్ట్నర్ అనండి, ఏదైనా కానీ అప్ టు 1 lakh అయితే చూపిస్తానంటున్నారు. కాబట్టి ఇది ఒక ఇంప్రెసివ్గా ఉంది. కాబట్టి దాన్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు నమస్తే అండి. ఒకటే నేను స్ట్రైట్ అవే అడుగుతున్నాను, ఎందుకంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ మీద మంచి అవగాహన ఆల్రెడీ ఉంది. యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. మీరు 1 లక్ష రూపాయల వరకు సంపాదించుకుంటున్నారు. ఎట్లా సంపాదించుకోవచ్చు సార్? ఇక సింపుల్ టెక్నిక్ సార్. ఇప్పుడు మీకు అనుభవం ఉన్నా అనుభవం లేకున్నా ఒక 10 లీటర్లు తీసుకొని మీరు ట్రై చేయండి. యాక్చువల్లీ ఎక్కువ డిపాజిట్ అవసరం లేదండి. ఒక 10 లీటర్తోనే స్టార్ట్ చేయండి. నేను సపోర్ట్ చేస్తాను, మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నాను ఏంటి. ఇప్పుడు ఏమైందంటే ఎంతో మందితో కలిసాను సార్ యాక్చువల్గా. నేను అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు 2 లీటర్లు కావాలి. 2 లీటర్లు అంటే ఇక్కడ నుంచి నేను ఎక్కడ పంపించగలుగుతానండి? లాజిస్టిక్స్ కాస్ట్ ఎంత అవుతుంది? సో మధ్యలో ఛానల్ పార్ట్నర్స్ ఉంటే వాళ్ళు కొద్దిగా ఎడ్యుకేట్ చేసి నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల రీచ్ అవ్వడం ఈజీగా ఉంటుంది. అందరికీ కావాలి మంచి ప్రోడక్ట్, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ రీచ్ అవ్వాలని ఛాలెంజ్ చేస్తున్నాయి. అందుకే మనం ఏం చేస్తామంటే ఛానల్ పార్ట్నర్లు వస్తే ఏమైతే ఒక 10 లీటర్, నేను చెప్పేది ఏమంటుంది, 10 లీటర్లతో సార్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? చిన్న ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దాంతో మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అడ్వాన్స్ ఏం తీసుకోవట్లేదు. ప్రస్తుతానికి ఫ్యూచర్లో చూద్దామండి. ప్రస్తుతానికి అయితే ఏం అడ్వాన్స్ లేదు. ఎంత మెటీరియల్ కొంటే అంత డబ్బులు ఇచ్చేసి సూపర్ సార్. ఎందుకంటే మీరు ఒక ఆరోగ్యకరమైన విషయాన్ని ముందు తీసుకోవటమే కాదు, అడ్వాన్స్ కూడా తీసుకోవాలి కాబట్టి చిన్న ఎక్స్పీరియన్స్ తో మీరు స్టార్ట్ చేయండి సార్ బిజినెస్. నేను పెద్దగా లక్షలు పెట్టి చేయట్లేదు. చిన్నగా స్టార్ట్ చేసి ఒక 2-3 months మీరు చూడండి. 2-3 months లో మీరు ఎక్కడ రీచ్ అవుతారో ఏంటి, ఎంత సంపాదిస్తారో మీరే చూడండి. యాక్చువల్లీ ఎందుకంటే నాకు సేల్స్ అనుభవం ఉంది కాబట్టి నేను డిఫరెంట్ ఆఫ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతున్నాను. మీరు చెప్తున్నారు సార్, అంటే 1 lakh వరకు సంపాదించుకోవచ్చు అంటున్నారు. ఎస్ సార్. కానీ నిజంగా అంటే అందరికీ ఆ సేల్స్ చేసే కాన్ఫిడెన్స్ ఉంటుంది సార్. నేను క్రియేట్ చేశాను సార్ ఆ కాన్ఫిడెన్స్. సేల్స్ నాకు అనుభవం నేను క్రియేట్ చేస్తాను సార్. సేల్స్ ఎలా చేయాలి కావాలంటే నేను నేర్పిస్తాను. నేను వాళ్ళతో పాటు వెళ్తాను. కావాలంటే ఎప్పుడైనా అవసరం ఉందనుకోండి, మంచి కస్టమర్స్ కలవాలి, నేను వెళ్తాను. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సార్, ఒక 10 మంది ఉన్నారు, మా వాళ్ళకి ఎలా ఇది చేయాలంటే నేను వెళ్తాను. ఇబ్బంది ఏం లేదు సార్. నేను వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళతో ఎలా ట్రైనింగ్ చేయాలి. స్టూడెంట్స్ స్టార్ట్ చేయొచ్చు సార్, హౌస్ వైఫ్ స్టార్ట్ చేయొచ్చు. ఎవరు ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ ఎక్స్పీరియన్స్ తీసుకుని, ఎందుకంటే ఒకటి ఏంటంటే డబ్బులతో పాటు ఆరోగ్యం ఇస్తున్నాం అనేది ఒక ఆనందం మేజర్గా. అది డబ్బులతో పాటు దట్ ఈస్ అ మేజర్ తీసుకొని సార్. మీరు ఒకసారి విజిట్ చేయండి నా ప్లాంట్. ఫస్ట్ మీరు ఏది అమ్మకుండా ముందు ఫస్ట్ ట్రాన్స్పరెంట్గా విజిట్ చేయండి, ఫ్యాక్టరీ విజిట్ చేయండి, ఎలా తీస్తున్నావు ఏంటి అన్న తర్వాతనే అప్పుడు మీరు బిజినెస్ గురించి ఆలోచించండి. అంతవరకు ఏం అవసరం లేదండి. నిజంగా అండి, ఇప్పుడు సతీష్ గారు చెప్తున్నట్టు ఈ ఫ్యాక్టరీ విజిట్ చేస్తే మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే
కాన్ఫిడెన్సే కాదు, ఆరోగ్యం నిజంగా ఆయన చెప్తున్న మాటలు ఏదైతుందో, ఇండియాకు లక్ష్యాలు ఏదైతుందో, లేదంటే కాదర్వలి గారు లాంటి, ప్రకృతివనం ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఈ అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడకం అనేది ఎందుకు వాడాలని చెప్తున్నారో అంటే ఎలా తీయాలో అయ్యే ప్రమాణాలకు అనుగుణంగా తీస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే ఖచ్చితంగా మీకు అంటే సేల్స్ చేసి 4 రూపాయలు డబ్బు సంపాదించుకోవాలి, లేదంటే స్క్వేర్ సిటీ ఉందనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చాలా కాన్ఫిడెన్స్గా బయటికి పోయి చెప్పగలుగుతారు అన్నట్టు. ఇది 100% జెన్యూన్ ప్రోడక్ట్ అని చెప్పగలుగుతారు. అలాగే ఇవాళ ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యం అనేది కరోనా తర్వాత మనం చూసాము. కరోనాలో మన దగ్గర ఎంత డబ్బులున్నా మనం బతకాలి అంటే ఫస్ట్ మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఉండాలి, మన ఆరోగ్యాన్ని, మన శరీరం మనల్ని బతికించాలనే విషయం మనకి తెలియజెప్పింది. ఆ తర్వాత ఆరోగ్యకరమైన అలవాట్లు అనేది వచ్చేసాయి. ఈ ఆరోగ్యకరమైన అలవాట్ల కోసం తెలుగులో అనేక ఆరోగ్యమైన ఉపన్యాసాలు ఇస్తూ, యూట్యూబ్లో కూడా రకరకాల వీడియోస్ చేస్తూ వాళ్ళు మనకు ఆరోగ్యం గురించి చెప్తా ఉన్నారు. ఆ చెప్పే దాంట్లో ప్రధానంగా చెప్పేది ఏంటంటే మన అంటే పురాతనమైన ప్రాచీనమైన ఆహారపు అలవాట్లు మాత్రమే మనల్ని బతికిస్తాయి, ఎక్కువ కాలం బతికిస్తాయి, మనల్ని రోగాల నుంచి దూరంగా ఉంచుతాయని. ఆ పురాతనమైన ప్రాచీనమైన ఆహారపు అలవాట్లలో ప్రధానమైంది గానుగ నూనె. అంటే మనం వాడేటటువంటి నూనె ఏదైతుందో ఇప్పుడు హై టెంపరేచర్ నుంచి తీసేటటువంటి రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నాము. సరే, అందులో మంచి చెడు జోలికి మనం ఇప్పుడు వెళ్ళొద్దు, కానీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే గానుగ ఎడ్ల ద్వారా చుట్టూ తిప్పటం ద్వారా ఆయిల్ అంటే ఎటువంటి పోషకాలు పోకుండా కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనేది బయటకు వస్తుంది. దానిని వంటల్లో వాడటం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి హాని లేదు, పైగా న్యూట్రిషన్స్ అంటే మనకు ఆయిల్లో ఉండేటటువంటి ఆ పదార్థాలు, మనకు కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా మన శరీరానికి లభిస్తాయి. అదే రిఫైన్డ్ ఆయిల్స్ అయితే అవి రాకపోగా ఆయిల్ ఎక్కువ వేడిలో తీస్తారు. ఇట్లాంటివి ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ఆయిల్ అనేది అవసరం. ఈ ఆయిల్ని మంచిగా ప్రమోట్ చేస్తూ చాలా అద్భుతంగా, చాలా మంచి అంటే ఎటువంటి నామ్స్ ఆరోగ్యం కోసం ఏం అవసరమో అటువంటి నామ్స్తో తీస్తున్నారు సతీష్ గారు. అంటే ఎందుకంటే మంచి ఆయిల్ ఇస్తారు, ఎందుకంటే ఆరోగ్యం ఇవ్వటమే ప్రధానమైన ఉద్దేశంగా సతీష్ గారు ఈ కోల్డ్ ప్రెస్ ఇండియాకు సంస్థను స్థాపించారు. ఒకటి. రెండోది, మీరు ఇక్కడికి వచ్చి కూడా చూసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆయన గారు ఒక గొప్ప అద్భుతమైన విషయం చెప్పారు. మీరు కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడదలుచుకుంటే మీరు మా దగ్గర కొనకపోయినా పర్లేదు, మా దగ్గరకు వచ్చి మా మిషనరీ చూడొచ్చు అని కూడా చెప్పారు. మీరు గింజలు తెచ్చుకుంటే జస్ట్ ఆ ఛార్జెస్ తీసుకొని మేము ఆయిల్ కూడా ఇస్తామని చెప్తున్నారు. అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే మామూలుగా మనకు ఒక అలవాటు అయింది ఏంటంటే, అంటే పెద్ద కార్పొరేట్ సంస్థలు ఒక మంచి బ్రాండ్ వేసి ఒక మంచి లేబుల్తో తీసుకెళ్తేనే చాలా అద్భుతమైన అంటే ఈ బాటిల్ దగ్గర నుంచి, ఈ లోగో దగ్గర నుంచి చాలా అట్రాక్టివ్ ఉంటేనే వాడే పరిస్థితికి వచ్చాం. అది సబ్ అయినా, లేకపోతే షాంపూ అయినా, లేదంటే ఆయిల్ అయినా, ఇంకేదైనా, అంటే అట్రాక్టివ్నెస్ అనేది మన జీవితంలో భాగమైంది. ఈ పరిస్థితుల్లో మీరు చేసిన ఈ బ్రాండింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నా ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా అద్భుతంగా, అంటే మీరు ఎటువంటి అంటే ఆరోగ్యం కోసం చేసే కార్యక్రమాన్ని అంటే ఎంత మంచిగా చేయాలి, ఎంత 100% ప్యూరిటీ జెన్యూన్ చేయాలో చేస్తూ ఉన్నారు. దాన్ని ఒకసారి చూపిద్దామని వచ్చాము. సార్, ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఒక 5 టైప్స్ ఆఫ్ మేజర్ ఆయిల్స్ తయారు చేస్తున్నాము. సో మెయిన్గా గ్రౌండ్ నట్, సాఫ్లవర్, సిసమే, కోకోనట్, మస్టర్డ్ ఈ మేజర్ ఆయిల్స్. అవి కాకుండా బాదాం ఆయిల్, నైజర్ అంటే వెర్నువులు, ఫ్లాక్సీడ్ ఆయిల్, తర్వాత మన కలోంజీ ఆయిల్ కూడా తయారు చేస్తున్నాం, బాదాం ఆయిల్ కూడా తయారు చేస్తున్నాం. ఇందులో 200 ml నుంచి 200 ml, 100 ml, తర్వాత హాఫ్ లీటర్, తర్వాత 1 లీటర్, తర్వాత 5 లీటర్స్ అండ్ 15 లీటర్స్తో ప్యాకేజ్ ఉంది. ఇది ఫుడ్ గ్రేడ్, ఇది టిన్స్ అండి, 5 లీటర్స్ టిన్స్ అనమాట. ఇది 200 ml, ఇది హాఫ్ లీటర్, 1 లీటర్ కూడా ఉన్నాయి యాక్చువల్గా. సో మేజర్గా ఏంటంటే సార్, ఈ ఆయిల్ వాడడం వల్ల, ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటున్నాము. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటే ఏంటంటే మేజర్గా ఏంటంటే లోయర్ టెంపరేచర్లో తీయడము, అంటే రూమ్ టెంపరేచర్లో ఆయిల్ తీయడము. ఇందులో ఏం కలిపేది ఏమి ఉండదు సార్. యాక్చువల్గా డైరెక్ట్ సీడ్స్ వేస్తాము, సీడ్స్ ఆయిల్ తీసేస్తున్నాము, దాని తర్వాత సెడిమెంట్ ఫ్రీ చేసి ఆయిల్ ఇస్తున్నాము యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటి సార్, ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఇప్పుడు మనకి దీనికి బిజినెస్ ప్రపోజల్ ఏంటంటే మేజర్గా యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటే అవేర్నెస్ చాలా వరకు వచ్చింది యాక్చువల్గా. బట్ ఎక్కడ దొరుకుతాయి కరెక్ట్గా, ఎక్కడ ట్రస్ట్గా తీస్తున్నారు, ఎంత కరెక్ట్గా తీస్తున్నారు అనేది కొద్దిగా ఇబ్బంది పడి వాళ్ళు కాబట్టి సార్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మీద మనం ప్రత్యేకంగా అవగాహన కల్పించాల్సిన అవసరం లేదు. ఎస్ సార్, 100 వీడియోలు ఉన్నాయి. కాదరవల్లి గారు లాంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు చెప్పారు. ఎస్, పెద్దవాళ్ళు చెప్పున్నారు. ఎస్ సార్, దీనిని పబ్లిక్ లో తీసుకెళ్ళకండి, ఎందుకంటే నాకు చాలా మంది చెప్పారు ఇటువంటి ఆయిల్ వాడమంటే అసలు మాకు ఎక్కడ దొరికిందో తెలియదు. కాబట్టి దీనికి అర్జెంట్ గా కావాల్సింది ఏంటంటే దీన్ని అమ్మేవాళ్ళు, అంటే డీలర్ కావచ్చు, ఛానల్ పార్ట్నర్స్. ఈ ఛానల్ పార్ట్నర్స్ ఇక్కడికి రావాలి అంటే ఏముండాలనేది ఒకసారి చూపించండి. కోల్డ్ ప్రెస్ ఆయిల్ అన్నారు కదా, కోల్డ్ ప్రెస్ అనేది ఎందుకు ఎట్లా వస్తుంది అనేది చూపిస్తాం. మన మిషనరీ అందుబాటులో చెప్పండి. ఫస్ట్ కోల్డ్ ప్రెస్ అనేది చూపిస్తాం. ఓకే సార్, ఒకసారి వెళ్ళి
చూద్దాం మనము కోల్డ్ ప్రెస్ అనేది. ఇదేనా సార్ మిషనరీ? ఇదే మిషన్ సార్. సార్ ఇక్కడ ఒక పెద్ద మిషన్ ఉంది, సార్ ఇంకో ప్లేస్ లో చిన్న మిషన్ సార్ చక్కగా ఉంది. సార్ ఇది కోల్డ్ ప్రెస్ మిషన్ యాక్చువల్గా అనమాట. ఇందులో సీడ్స్ మనం ఇలా ఇక్కడ పైన వేస్తాము. సార్ ఇప్పుడు మిషనరీ కదా, అవును సార్. మిషనరీ అన్నాక అందులో ఎందుకు వేడెక్కదు? వేడెక్కదు. కోల్డ్ ప్రెస్ అంటే ఎక్స్టర్నల్ టెంపరేచర్ ఏమి ఇవ్వట్లేదు. ఎక్స్టర్నల్ టెంపరేచర్ ఏమని ఇస్తే అప్పుడు హాట్ ప్రెస్ ఏమి ఇవ్వరు యాక్చువల్లీ. ఇది ఒక 35 degrees పాత ట్రెడిషనల్ అట్లాగే ఉంది యాక్చువల్లీ. ఇందులో వేస్తాము, ఏమి హీట్ ఇవ్వము అనమాట. యాక్చువల్లీ హీట్ ప్రొవిజన్ ఉంటుంది కానీ మనం హీట్ ఇవ్వము. ప్రాసెస్ చేసిన తర్వాత క్రష్ అవుతుంది అనమాట యాక్చువల్గా. సార్ ఇప్పుడు మామూలుగా అంటే ఈ ఆయిల్ని వాడడం అనేది చెక్క గానుగ, ఆ గానుగ కూడా ఎడ్లతోటి తీస్తేనే గానుగ ఆయిల్ అని చెప్తారు. మరి ఇది మిషనరీ వాడుతున్నాము, మీరేమో దీంట్లో మిషనరీ వల్ల ఏమి ఇది కాదని అంటున్నారు. ఎట్లా సార్ దానికి ఎట్లా? ఏం లేదు సార్, ఇది కూడా హీట్ కాదు, 30 degrees టెంపరేచర్లో వస్తుంది. మన కోల్డ్ ప్రెస్ మిషన్ ఉంది, చెక్కగానుగా ఉంది, రెండు కూడా ఉన్నాయి యాక్చువల్గా. ఇందులో తీస్తాం, ఇంకొక అది కూడా చూపిస్తాం, అది కూడా చూద్దాం, అది కూడా చూద్దాం. ఇంకోటి యాక్చువల్గా మీరు అది కూడా మంచి బిజినెస్ సోర్స్ అన్నారు. ఎస్ సార్. అందులో ఎవరైనా కావాలంటే మిషన్ కూడా పెట్టుకోవచ్చు. ఎస్, మిషన్ పెట్టుకొని వాళ్ళు అది స్టార్ట్ చేసుకోవచ్చు సార్, అక్కడ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సతీష్ గారు ఇప్పుడు మనకి 2 రకాలుగా బిజినెస్ సోర్స్ కల్పిస్తున్నారు. ఒకటి ఆయిల్ని నీట్గా ప్యాక్ చేసినటువంటి, అంటే అన్ని రకాల ప్రమాణాలకు అనుగుణంగా తీసినటువంటి ఆయిల్ని బిజినెస్ చేస్తూ సంపాదించుకోవచ్చు. రెండోది చెక్కగానుగా, అంటే చెక్కగానుగా మిషన్ కూడా మనకు అందుబాటులో తెచ్చారు. మన ఇంట్లోనే పెట్టుకొని చిన్న మిషన్, ఆ చిన్న మిషన్ కూడా నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీరు చూడొచ్చు. ఆ గానుగా మిషన్ని కూడా మనకి చూపిస్తారు. చాలా చక్కగా నెలకు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు కూడా దాని ద్వారా సంపాదించుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అది కూడా మనం చూద్దాము. ఫస్ట్ ఇది చూద్దాము. సార్ ఇది దీని నుంచి రోజు ఎన్ని లీటర్లు వస్తుంది సార్? దీని నుంచి రోజుకి 500 లీటర్లు తీయచ్చు సార్. 500 లీటర్లు తీయచ్చు. ఓకే, రోజు 500 లీటర్లు తీయచ్చు. గంటకి సుమారుగా 50-60 లీటర్లు ఈజీగా తీసేయచ్చు అండి యాక్చువల్లీ. సార్ ఇప్పుడు దీని ఛానల్ పార్ట్నర్స్ ఉన్నారా సార్? ఇప్పుడు మీ దగ్గర ఉన్నారండి, ఛానల్ పార్ట్నర్స్ ఉన్నారు. ఇంకా కొందరిని రిక్రూట్ చేస్తాం, కొన్ని ఏరియాస్ లో లేరు, వాళ్ళు కూడా రిక్రూట్ చేస్తాం. ఏరియల్ వైజ్ గా తీసుకుంటామండి యాక్చువల్లీ. వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి మేజర్ గా ట్రైనింగ్ అండి యాక్చువల్గా. కొత్త ప్రోడక్ట్ వచ్చింది, ఎలా అమ్మాలి ఏంటి అనేది మేజర్ గా ట్రైనింగ్ ఇస్తాం సార్. 1-2 days ఉంటే ఇక్కడ మొత్తం ప్రాసెస్ చేసేసి ఏ ఆయిల్ ఎందుకు వాడాలి, ఎక్కడ మార్కెట్ చేయాలి అనేది కూడా మనం నేర్పించడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇస్తారు, ఆయిల్ ఎట్లా తయారు చేస్తాం, ఒకటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి కదండి. ఎలా తయారు చేస్తున్నారు చూస్తే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే స్కిల్స్ అనమాట, అంటే సేల్స్ ఎక్కడెక్కడ చేయాలి, కస్టమర్స్ ఎక్కడ ఉంటారు మేజర్గా అని కూడా మనము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళకి జేకే టైర్స్ కంపెనీలో ఆల్ ఇండియా మేనేజర్గా చేస్తున్నారు సేల్స్కి. కాబట్టి మంచి సేల్స్లో ఆల్ ఇండియా లెవెల్ సేల్స్ చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని ఈ బిజినెస్ అంటే ఈ హెల్తీ ఆయిల్స్ ఏదైతే ఉందో దీన్ని మార్కెటింగ్ చేసేటటువంటి అనుభవాన్ని తన ఎక్స్పీరియన్స్ నుంచి మీకు సేల్స్ కూడా నేర్పిస్తారు అన్నట్టు. అంటే సతీష్ గారు చెప్తున్నటువంటి ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ దీన్ని మార్కెట్ చేయడం ద్వారా, అంటే ఇండియుగుని మార్కెట్ చేసినందువల్ల ఒకటి మీకు కాన్ఫిడెన్స్ ఇస్తారు, మీకు ఒక సేల్స్కి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మోటివేషన్, ట్రైనింగ్, కాన్ఫిడెన్స్ అన్నీ ఇస్తారనమాట. సూపర్ సార్. సార్ ఒక్కసారి మీరు ఇది చూడాలంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా ఒక మంచి అవకాశం అయితే మీకు చూడొచ్చు. సార్ ఒకసారి ప్యాకింగ్, లేబులింగ్ అనేది చెప్తారు సార్. మీరు దాన్ని ప్యూరిఫై చేస్తారన్నారు కదా, క్లాత్ తోటి ఇక్కడ సార్. ఇక్కడ అంటే మొత్తం పూర్తిగా అది క్లాత్ ఫిల్టర్ సార్. ఇందులో ఏం రిఫైన్ ఏమి ఉండదు, కెమికల్స్ ఏమి ఉండదు, జస్ట్ క్లాత్ ఫిల్టర్ అంతే. సో అది కూడా న్యాచురల్ ప్రాసెస్. ఎస్ సార్, మన ప్రాచీన పద్ధతుల్లో అవుతుందంటే క్లాత్ ఫిల్టర్ అంతే. బాటిల్ లేదా అయితే సార్ అక్కడ నుంచి మళ్ళీ ఈ ట్యాంకర్లోకి వస్తుంది సార్. ఎస్. అయితే సార్ ఇప్పుడు మీరు చేసే ప్రాసెస్ లో ఏ ఆయిల్ ట్యాంకర్స్ సపరేట్ ట్యాంకర్స్ పెడతాం సార్, ఈజీగా ఉంటుంది. నువ్వుల నూనె, కుసుమ నూనె, వేరుశెనగ. ఎస్, కొబ్బరి నూనె ఇక్కడ ఉంటుంది సార్. యాక్చువల్లీ చిన్న ట్యాంక్స్ లో కొబ్బరి సేల్ తక్కువ ఉంటుంది కాబట్టి కొబ్బరి నూనె ఇక్కడ పెడతాం, ఆవాల నూనె ఇక్కడ పెడతాం. అయితే సార్ దీని కాస్ట్ మాత్రం వేరియేషన్ సార్. సీడ్ని బట్టి 2.5 kgs to 3 kgs కావాలి వేరుశెనగ నూనె తీయాలంటే, దాని ప్రకారం కాస్టింగ్ అనమాట. ఎస్ సార్. అంటే ఇక్కడ మేము తీసుకోవచ్చా? మీరు తీసుకోవచ్చు, సీడ్స్ తీసుకొచ్చేస్తే. ఎందుకంటే సార్ 10 కిలోల సీడ్స్ తీసుకొచ్చేసి వేరే రకంగా అనుకోవద్దు. ఎస్ సార్. మా ఆరోగ్యం కోసమే మేము వేరే ఆయిల్స్ పక్కన పెడుతున్నాం. అవును, వాటి మీద ఆల్రెడీ బ్యాడ్ రిమార్క్ వచ్చింది కాబట్టి పక్కన పెడుతున్నాం. ఎస్ సార్.
కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఏ ప్రాసెస్లో చేస్తారో కూడా చూడొచ్చు అంటున్నారు. మీ ఇష్టం వచ్చిన దగ్గర కొనుక్కోండి, కానీ ఆయిల్ మాత్రం ఇదే వాడండి. దయచేసి మంచి ఆరోగ్యంగా మీరు జీవించండి. దాన్ని బాటిల్లో పట్టేటటువంటి ప్రాసెస్ కూడా ఎట్టుందని కూడా ఒకసారి చూడొచ్చు అనమాట. చూస్తున్నారు కదండి, చాలా నీట్గా పద్ధతిగా పూర్తిగా మ్యాన్ మేడ్ మేకింగ్ కానీ, దాని ప్యూరిఫికేషన్ కానీ, దాని బాటిలింగ్ కానీ మనుషులే చేస్తారు. ఎందుకంటే ఇతరత్ర ఆయిల్స్ మీద మనకున్న అనుమానం ఏంటంటే అసలు అవి ఎక్కడ తీస్తారు, ఎలా తీస్తారు, అసలు దాని మిషన్స్ పనిచేస్తాయా, అసలు ఏం వేస్తారు, ఏ పదార్థాలు వేస్తారు, అది ఎందుకు 150 రూపాయలు ఇస్తున్నారు అనేది మనకు డౌట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏది కూడా అంటే అక్కడ మనము అంటే గింజలు అందులో వేసి మిషనరీలో కోల్డ్ ప్రెస్ చేసే దగ్గర నుంచి కూడా, తర్వాత ప్యూరిఫై చేసేటువంటి గుడ్డ క్లాత్లోనే ప్యూరిఫై చేసే దగ్గర నుంచి కూడా, ఇవాళ బాటిలింగ్ చేసేటటువంటి ఇక్కడ ఈ బాటిల్లో కూడా మనిషే ఉండి చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా, చాలా క్లీన్ చేసినటువంటి వీటి ద్వారానే తీసుకొచ్చేసి ఆ బాటిల్లో పట్టి ఆ బాటిల్నే చేస్తూ దాన్నే మనకి అంటే మన కళ్ళ ముందు మన ఊరిలోనే పూర్తిగా 100% ట్రాన్స్పరెంట్గా మనకు చూపించి చేసేటటువంటి బిజినెస్ ఇది. అంటే 1 లీటర్ అంటే 910 గ్రాములు అనేది 1 లీటర్ అవుతుంది. ఆ 910 గ్రాములు అనేది తూకం వేసి దాన్ని బాటిల్ చేశారు. చాలా నీట్గా, చాలా పద్ధతిగా. అంటే ఎందుకు మనం వాడే ఆయిల్ మనం సబ్బులో, షాంపూలో ఇంకోటి వాడచ్చు, కానీ వాటిల్లో అది ఆరోగ్యం కాదు. కాబట్టి అది ఎలా తయారు చేశారు అనేది మనకు తెలిసినా తెలియకపోయినా ఏం కాదు. ఇది ఖచ్చితంగా మనకి తెలిసిన వాళ్ళ దగ్గరే, లేదంటే 100% జెన్యూన్గా, అంటే ఎందుకంటే ఇది ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళ దగ్గరే తీసుకుంటే మంచిది అనేది చెప్పే ఉద్దేశం మనకు సతీష్ గారు దీన్ని చూపించిన దాని నుంచి అర్థమైంది ఏంటంటే ఏమీ కూడా కల్తీ లేదు, లేదంటే ఎటువంటి అనారోగ్యకరమైన పద్ధతులు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆయిల్ని అయితే మనం వాడచ్చు అనమాట. సార్ ఇప్పుడు ఈ మిషన్లో చేస్తున్నారు కదా, అవును సార్. అంటే ఆయిల్ ఎక్కడికి వస్తుంది, అది ఎలా వెళ్ళుద్ది సార్? ఆయిల్ అంతా ఇక్కడికి వస్తుంది సార్. ఫస్ట్ ఇక్కడ ట్యాంక్లో అక్యుములేట్ అవుతుందండి సార్. ఇక్కడ చూడండి సార్, ట్యాంక్ ఇక్కడ ఇలా. ఓకే ఓకే. ఇక్కడ ట్రాన్స్పరెంట్గా మీరు ఎప్పుడైనా రావచ్చు సార్. ఇక్కడ సార్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత సార్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫిల్టర్కి ఎలా పంపిస్తాం ఒక్కసారి చూపిస్తాను సార్. చూడండి. సార్ ఇప్పుడు అంటే మామూలుగా ఈ ప్రాసెస్లో అంటే గానుగ నూనెని ఉన్నది రా ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా వాడమని చెప్తున్నారు. మరి మీరేం ఫిల్టర్ చేస్తున్నారు సార్? ఇదేం లేదు, క్లాత్ ఫిల్టర్ అంతే. కింద మడ్ లాగా వస్తుంది, అది తీయడం జరుగుతుంది. మీరు చూసారు క్లాత్ ఫిల్టర్. ఇది ప్లాస్టిక్ కానీ కెమికల్ కానీ ఏది వాడట్లేదు, జస్ట్ క్లాత్ ఫిల్టర్ అనమాట. ఆ క్లాత్ ఫిల్టర్ వాడడంలో న్యూట్రియంట్స్ ఏమి పోవు సార్. యాక్చువల్లీ మనం ల్యాబ్ టెస్ట్ కూడా చేయించాము. న్యూట్రియంట్స్ అన్ని ఇంటాక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. ఎటువంటి తేడా లేదు, చేంజ్ లేదు సార్. అంటే ఎందుకంటే సార్ ఇంత కాస్ట్ పెట్టి దీన్ని ప్రిఫర్ చేసేది సార్. మేము ఇంత రేట్ అంటే మామూలుగా 2 times 2.5 times ఎక్కువ ఉంటుంది, మార్కెట్ కంటే ఎక్కువ ఉంది. మేము దాన్ని ప్రిఫర్ చేసేదే మాకు న్యూట్రియంట్స్ పార్ట్ గురించి. తర్వాత మాకు ఆరోగ్యం. మళ్ళీ అవి మీరు కూడా మళ్ళీ దీన్ని లేదు సార్, ఏం చేయట్లేదు, ఏం లేదు సార్. మనం ఏంటంటే ఓన్లీ ఫిల్టర్ చేస్తున్నాం. యాక్చువల్గా రా ఆయిల్ నీట్గా చేస్తున్నాం, అంతే. సెడిమెంట్ లేకుండా చేస్తున్నాం. న్యూట్రియంట్స్ పార్ట్ సేమ్ ఉంటుంది. ఫిల్టర్ చేసినంత మాత్రం ఏమి పోవండి మనం, ఎందుకంటే ల్యాబ్ టెస్ట్ చేసాము. ల్యాబ్ రిపోర్ట్స్లో కూడా రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ధైర్యంగా వాడచ్చు, మీరు ఇబ్బంది ఏం లేదు సార్. చూస్తున్నారు కదండి, మామూలుగా అంటే పిల్లలు కానీ లేదంటే ఇటువంటి ఫుడ్స్ అంటే ఇటువంటి ఆయిల్ తోటి చేసిన అలవాటు లేని వాళ్ళు, అంటే కొంచెం వాసన ఘాటుకు వస్తుందనో ఇంకొకటో లేదంటే టేస్ట్లో తేడా ఉందనో తినరు. కానీ సతీష్ గారు దాన్ని ఏం చేశారంటే దాన్ని కూడా న్యాచురల్ ప్రాసెస్లో అంటే క్లాత్ ద్వారా చేయడం ద్వారా న్యూట్రిషన్స్ ఏమి కోల్పోకుండా చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైము దీని కన్జంప్షన్ కూడా మామూలుగా రేట్ ఎక్కువ అని అనుకుంటున్నాం, కానీ ఆ ఆయిల్లో 60% కన్జంప్షన్. అంటే అదొక 3 చెంచాల ఆయిల్ వాడితే రిఫైనరీ ఆయిల్, ఇది 2 చెంచాలు వాడితే సరిపోతుంది. అంటే మనకి కన్జంప్షన్ కూడా 40% అక్కడ తేడా వస్తూ ఉంది. అంటే ఈ రకంగా కూడా మనం వేసి పెట్టిన డబ్బులు కూడా జస్టిఫికేషన్ జరుగుతూ ఉంది. చూస్తే చాలా చక్కగా మనకు దాని ఆయిల్ తీయటం కూడా మనం ఇక్కడ చూడొచ్చు.
సార్ చూసాము, చక్కగా ఉంది. థ్యాంక్ యూ సార్. మిషనరీ పార్ట్, మీ ప్రాసెస్ అంతా కూడా 100% ట్రాన్స్పరెంట్, బాగుంది. అది ఏ ఆరోగ్యం కోసం మేము వాడుతున్నామో, ఏ ఆరోగ్యం కోసం దీన్ని నమ్మాము, ఆ నమ్మకాన్ని మీరు బొమ్ము చేయకుండా చేస్తున్నారు. సంతోషం. మీకు ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడే వాళ్ళ తరపు నుంచి మీకు థ్యాంక్స్ కూడా చెప్తున్నా. అయితే సార్ మీరు అంటే ఒక మంచి విషయం చెప్పారు ఏంటంటే అప్ టు 1 lakh వరకు సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్నారు దీని ద్వారా. ఎస్ సార్. ప్రధానంగా మీరు మాకు అది చెప్పండి, ఏం చేస్తారు, ఎలా చేస్తారు? నేను ఒక ఆల్ ఇండియా సేల్స్ మ్యాన్గా పనిచేసిన కంపెనీలో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇందులో సింపుల్గా రోజు 2-3 hours స్పెండ్ చేస్తే ఒక 20-30 లీటర్లు ఈజీగా అమ్ముతుంది. 50 నుంచి 70 రూపాయల వరకు వాళ్ళకి మనము అమ్ముతున్నారు సార్. ఇప్పుడు అమ్ముతున్నారు సార్. యా కొన్ని ఏరియాలో అమ్ముతున్నారు, కొన్ని ఏరియాలో ఇంకా కొత్త ఏరియా ప్రాక్టికల్ గా వర్కౌట్ కానీ ఇంత చేసి సంపాదించవచ్చు అని చెప్పేసి మా యూట్యూబ్ లో thumbnail వర్కౌట్ అయ్యి చెప్తున్నారు. ఎస్ సార్. అట్లే చెప్తున్నారా మీరు? లేదు, అలాగా సార్. యాక్చువల్ సింపుల్ సార్. ఇప్పుడు 20-30 రోజులు అండి. 30 రోజులలో రోజుకి ఒక 2 గంటలు పార్ట్ టైమ్గా చేసుకోండి, ఫుల్ టైం చేసుకోండి. పార్ట్ టైం అయినా కానీ మీ దగ్గర ఏరియాలలో విజిట్ చేయండి. పార్క్స్ ఉన్నాయి, ఎవరైతే హెల్త్ కాన్షియస్లో ఉన్నారో అక్కడికి విజిట్ చేసి వాళ్ళతో ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈజీగా 30-40 లీటర్ డైలీ మీరు ఈజీగా. ఓన్లీ కాన్సెప్ట్ వాళ్ళకి తెలిస్తే చాలు సార్. ఎందుకంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ మీద, గానుగు నూనెల మీద అందరికీ తెలిసింది. పెద్దవాళ్ళు తీసుకొచ్చేసారు. జస్ట్ ఏంటంటే మన ప్రోడక్ట్ ఉందనేది వాళ్ళకి రీచ్ కావాలి. ఇప్పుడు ఏమైందంటే ఈ డోర్ డెలివరీ సిస్టమ్స్ అందరూ ఇంటికి వచ్చేస్తున్నాయి కాబట్టి మన ఇక్కడ వరకు వచ్చే ఇబ్బంది కాబట్టి వేరే డిఫరెంట్ హైదరాబాద్లో డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి. లైక్ ఎల్బీ నగర్ ఈస్ట్ జోన్ అని, అలా వెస్ట్ జోన్ మన మణికొండ కానీ, కొండాపూర్లో కానీ, మన కొంపల్లి సైడ్ నార్త్ జోన్లో కానీ, ఇలా డిఫరెంట్ జోన్స్ మనం ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీరు అక్కడ ఎల్బీ నగర్ అనుకోండి, ఎల్బీ నగర్ తీసుకొని ఆ చుట్టుపక్కల చాలా షాప్స్ వచ్చాయి, మంచి షాప్స్ వచ్చాయి, ఆర్గానిక్ స్టోర్స్ వచ్చాయి. అందులో మీరు సేల్ చేసుకోండి. దాని తర్వాత పార్క్లో పెట్టండి. యాక్చువల్గా డైలీ 20-30 లీటర్స్ మీరు ఈజీగా సేల్ చేయగలుగుతారు సార్. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా మీరు 1 లక్ష రూపాయలు ఒక 3 monthsలో మీరు రీచ్ అవ్వగలుగుతారు సార్. ఒక 30-40 థౌసండ్స్తో స్టార్ట్ చేసేసి ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. యాక్చువల్లీ సార్ ఇది మంచి ఆయిల్, దీన్ని అమ్మొచ్చు అన్న సంకల్పం ఉంటుంది, కానీ సేల్స్ చేసేటటువంటి క్యాపబిలిటీస్ ఉండకపోవచ్చు. ఎస్ సార్. ఆ స్కిల్స్ సార్ సింపుల్ సార్. యాక్చువల్గా నేను ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 25 years సేల్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను అన్ని స్కిల్స్ వాళ్ళకి నేర్పిస్తాను. సింపుల్ స్కిల్సే, పెద్ద స్కిల్స్ ఏం కాదు. సో రోజు ఇక్కడికి వచ్చేస్తే 1-2 hours కూర్చున్నామంటే మేము రోజు వాళ్ళకి ఎలా ప్లాన్ చేస్తాము, ఎక్కడ వెళ్తే మన ప్రోడక్ట్ పోతుంది, ఏ సెగ్మెంట్ ఎట్లా చేయాలి, మేజర్గా ఏ సెగ్మెంట్కి వెళ్తే మన ప్రోడక్ట్ వెళ్తుంది, ఎవరు తింటారు, ఇవన్నీ మనం క్లుప్తంగా వాళ్ళకి చిన్న పీస్ల మీదలో ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళు కావాలంటే వాళ్ళు ఎక్కడైనా ఆ ఏరియాలో ఏమన్నా ఒక 10-15 మంది పోగు చేసినా కానీ నేను అక్కడికి వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది సార్. యాక్చువల్లీ మన ప్రోడక్ట్ ఎందుకు కొనాలి, దానివల్ల లాభాలు ఏంటి, ఎలా ప్రమోట్ చేయాలని నేను వెనుక నుండి నేను చేపిస్తాను. చూద్దాం సార్. ఎందుకంటే సార్ మీరే అవగాహన కల్పిస్తానంటున్నారు. ఎస్ సార్. తర్వాత కాన్ఫిడెన్స్ కల్పించడం కోసం ఇక్కడ తీసుకొచ్చి మిషనరీ చూపిస్తాను, అయ్యే చూపిస్తానన్నారు. మూడవది మొత్తం మార్కెటింగ్, సేల్స్ స్కిల్స్ నేర్పిస్తాను. నిజంగా సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత ముందు మాట్లాడుకున్నాం, లలిత బ్రాండ్ రైస్ కానీ, లేదంటే తెనాలి మినపగుండ్లు కానీ, ఇవనేది మనకు మినపగుండ్లు మన దగ్గర లేనిది కాదు, బియ్యం మన దగ్గర లేనిది కాదు. అయినా సరే అది బ్రాండింగ్ పబ్లిక్లో తీసుకెళ్ళగలిగిన వాళ్ళకున్న డీలర్స్ కానీ, లేదంటే మధ్యలో అనుసంధానమైనటువంటి వ్యవస్థ తీసుకెళ్ళగలిగింది. నిజంగా ఇండియాకు కూడా 100% ట్రాన్స్పరెంట్గా ఉన్నది. మీరు చేసేటటువంటి ఏదైతే వ్యాపారం చేద్దాం అనుకున్నారో, ఆరోగ్యం ఇద్దాం అనుకుంటున్నారో, ఆరోగ్యాన్ని ఇచ్చే లక్షణం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మంచి మార్కెట్ అయ్యే అవకాశం ఉంది. మీరు చెప్పినట్టు చేస్తే నిజంగా కూడా పబ్లిక్లోకి, దీన్ని అమ్మే వాళ్ళకు కూడా నిజంగా మంచి మార్జిన్స్ వచ్చే అవకాశం ఉంది. చూశారు కదండి, ఈ ఆయిల్ ద్వారా ఆరోగ్యమే కాదు డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. దానికి మంచి అవకాశం నేను కల్పిస్తున్నట్టున్నారు. మరిన్ని వివరాల కింద స్క్రోల్ అయ్యే నెంబర్ను కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఈ వీడియోను చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా ఇతరతర డౌట్లు ఉన్నా, ఇదేమున్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ వీడియోలో క్లారిఫికేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా ఇది అంటే బిజినెస్ ప్రమోషన్ అయితే కాదు, ఒక మంచి ఆరోగ్యకరమైన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేస్తున్న వీడియో కాబట్టి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమంటున్నామంటే ఇది అంటే పూర్తిగా దీంట్లో ఎక్కడ కూడా అంటే మీరు ఎన్నో ఎంటర్టైన్మెంట్ లేదంటే జోక్స్కి సంబంధించిన వీడియోలకు లైక్లు కొడతా ఉంటారు, కానీ ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి నలుగురిలోకి వెళ్ళటం కోసం షేర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అయితే ఆరోగ్యమైన సంపాదించుకుంటారు, లేదంటే దీని ద్వారా వ్యాపారం చేసుకుని డబ్బైనా సంపాదించుకుంటారు. కాబట్టి ఈ ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని షేర్ చేయమని అడుగుతున్నాము. మరొకసారి మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.